రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు నా పేరు ఆర్ గంగాధర్రావు. నేను 2007 గ్రూప్ 1 ఆఫీసర్, 2013 ఐపీఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్ ఆఫీసర్. ఈరోజు ఉదయం మన కృష్ణా జిల్లా ఎస్పీగా నేను ఛార్జ్ తీసుకుంటానే. సో మీ అందరికీ తెలుసు, సో మన కొత్త ప్రభుత్వంలో కొత్త యాస్పిరేషన్స్తో కొత్త స్పిరిట్తో మనం చేయబోతున్నాము. సో దాంట్లో మీడియా మిత్రుల సహకారం అంతా కూడా కావాలి. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ని మనం ఇక్కడ ప్రయారిటీస్గా తీసుకొని అక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా పూర్తి స్థాయిలో మా సిబ్బందితో పనిచేయించడమే కాకుండా నేను కూడా హార్డ్ వర్క్ చేయడానికి డిటర్మినేషన్తో ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో అలాగే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి ప్రయారిటీస్ ఏంటి అనేటువంటిది. వాటన్నింటినీ ఒక 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఉమెన్ సేఫ్టీ అనేటువంటిది చాలా ప్రయారిటీ. అలాగే గాంజా రిలేటెడ్ ఇష్యూస్, అట్లాగే ప్రజెంట్ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్, అది ఏదైనా కావచ్చు, కమ్యూనల్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఏదైనా సరే ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ ఫ్రీగా మనం లా అండ్ ఆర్డర్ని మనం మేనేజ్ చేసుకోగలిగితే క్రైమ్ మీద మనం ఫోకస్ పెట్టి దాన్ని కూడా మనం డిటెక్ట్ చేసుకోవడానికి తగిన సమయం ఉంటుంది. అట్లాగే సైబర్ క్రైమ్ అనేటువంటిది బాగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మనం ఉమెన్ సేఫ్టీ విషయం మనం తీసుకున్నట్లయితే అన్ని రకాల దాంట్లో ఉంటుంది. అంటే హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, లేదా డౌరీ డెత్ కావచ్చు, టీజింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మెయిన్ ప్రయారిటీ ఉమెన్ సేఫ్టీ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. లేదా మిస్సింగ్ కేసెస్ కావచ్చు, ఏదైనా సరే ఉమెన్ రిలేటెడ్ ఏదైనా సరే టాప్ ప్రయారిటీ తీసుకోవడం జరుగుతుంది. ఫాలోడ్ బై ఎవరైతే చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ వాళ్ళకి సంబంధించిన గ్రీవెన్స్ని నేను నిర్ణయానికి, అట్లాగే సోమవారం జరిగినటువంటి స్పందన కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నా అటెండెన్స్ ఉంటుంది. అట్లాగే ఎనీ టైం మీకు అట్లాగే ప్రజలకు అందరికి కూడా అందుబాటులో ఉండాలని కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే స్పందించడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ తెలుసు, ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళ పరిధిలో వాళ్ళు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రెండో క్షణంలోనే గుర్తొచ్చేది పోలీస్. అది ఏ డిపార్ట్మెంట్ సమస్య అయినా కూడా పోలీస్కి మనం చెప్పుకుంటే పరిష్కరిస్తారు అనేటువంటి ఆలోచన వస్తుంది ఎవరికి. క్షణంలో వచ్చేటువంటిది పోలీస్. కాబట్టి ఆ యొక్క ఫంక్షన్స్ని, అంటే ఏదైతే చట్టం కొత్త, అందులోనూ ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. జూలై 1వ తేదీ నుంచి 3 కొత్త చట్టాలు అమల్లోకి రావడం జరిగింది. సో వాటికి అనుగుణంగా లా అండ్ ఆర్డర్ ఏదైతే మనకి దిశానిర్దేశం చేస్తుందో, ఏదైతే క్రైమ్కి సంబంధించి ఎట్లా డిటెక్ట్ చేయాలి, దాని ప్రొసీజర్స్ అన్నీ కూడా 100% ఫాలో అవుతూ నేను పనిచేయటమే కాకుండా నా టీంని అంతటిని కూడా, నా సిబ్బంది అందరి సహకారంతో ఈ యొక్క కొత్త చట్టాలను అమలు చేయటమే కాకుండా స్టేట్ గవర్నమెంట్ ప్రయారిటీస్, అట్లాగే మా సీనియర్ ఆఫీసర్స్ ప్రయారిటీసు, అట్లాగే మా సీనియర్ ఆఫీసర్ గైడెన్స్ తీసుకుంటూ ఈ యొక్క ఎస్పీ యొక్క బాధ్యతల్ని చాలా చక్కగా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ చక్కగా నిర్వర్తించాలని, దానికి మీ అందరి సహకారం కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తీసుకుని, ఎందుకంటే మీరు సొసైటీలో ప్రజలకి ఏదో చేయాలనే ప్రొఫెషన్లో ఉన్నారు, మేము కూడా అదే ఉన్నాం. మన అల్టిమేట్ ఎయిమ్ ప్రజలకి ఎంతో కొంత మేలు జరగాలనేటువంటిది. కాబట్టి సో దాంట్లో భిన్నాభిప్రాయం ఏం లేదు. కాబట్టి మనం ఒక కోఆర్డినేషన్తో వెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే కృష్ణా జిల్లా అనేటువంటిది చాలా చారిత్రాత్మకమైనటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అవేర్నెస్, అంటే ఎడ్యుకేషన్ కానీ మన రాష్ట్రంలోనే టాప్ అని చెప్పేదానికి మనం సందేహించాల్సిన అవసరం లేదు. ఏదైతే మనం క్యాపిటల్గా మనం భావిస్తున్నామో సిఆర్డి ఏరియా కూడా దీంట్లో కొంత భాగం ఉంది, మన డిస్ట్రిక్ట్లోనే ఉంది. అట్లాగే మీ అందరికీ తెలుసు 7
అసెంబ్లీస్ కూడా ఎంత ఎలక్షన్ టైంలో మీరు కూడా చాలా కష్టపడి ఉంటారు, ఎంత సెన్సిటివ్, ఎంత డైనమిక్గా, వాలటైల్గా, డైజీగా సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఇమీడియట్గా మనం స్పందించి దాన్ని సకాలంలో మనం అడ్రస్ చేసినట్లయితే సమస్య వెంటనే మన చేతిలో ఉంటుంది. సో అటువంటి విషయంలో ఏమాత్రం ఏమరపాటు లేకుండా జాగ్రత్తతో ఉంటూ, సో నేను పనిచేయటమే కాకుండా నా తోటి సిబ్బంది అందరినీ కూడా అదే డైరెక్షన్లో మంచి గైడెన్స్ ఇచ్చి, అలాగే మా సీనియర్ ఆఫీసర్స్ గైడెన్స్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుని, సో ఈ జిల్లా ముందుకు నడిపించాలని లా అండ్ ఆర్డర్ విషయంలో. అదేవిధంగా కేవలం ఒక పోలీసే కాదు, మన జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తేనే, కోఆర్డినేషన్తో కలిసి పనిచేస్తేనే ప్రజలకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఎందుకంటే చాలా పిటిషన్స్ మనం చూసినట్లయితే అలా రకరకాల కలిసి ఉంటాయి. సో మిగిలిన డిపార్ట్మెంట్ల కోఆపరేషను, అట్లాగే కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారి కోఆపరేషను, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అలాగే అదర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కలిసి పనిచేస్తానని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాము. కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాము. సో ఏమాత్రం అలసత్వం అనేటువంటిది లేకుండా, ఏమాత్రం కొంచెం కూడా జాప్యం లేకుండా నేను పనిచేయడమే కాకుండా మా సిబ్బంది అందరితో కూడా పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానికి మీ యొక్క సహకారం ఎల్లవేళలు ఉంటుంది. అయినా సరే మళ్ళీ మిమ్మల్ని అడగటం నాది బాధ్యత. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో టు డూ సంథింగ్ గుడ్ టు ది పబ్లిక్, మంచిగా చేసినట్లయితే సో అది అందరూ కూడా బాగుంటుంది. సో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ప్రయారిటీస్ మీ అందరికీ తెలిసినటువంటివే. సో ఆల్రెడీ చెప్పాను, మన సేఫ్టీ, అలాగే గాంజా, అట్లాగే సైబర్ క్రైమ్స్, అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్, అది ఏ రకమైనటువంటి కావచ్చు, కమ్యూనల్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఏదైనా సరే ఇవి ప్రయారిటీస్ పెట్టుకుని మనం ముందుకు వెళ్దాం. ఇంకా రాబోయేటువంటి కాలంలో మరిన్ని సందర్భాల్లో మంచి వర్క్స్లో మనం కలవబోతున్నాము. సో మీకు కూడా ఈ సందర్భంగా విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంకా నాకు అప్పుడే పరిచయం అయ్యారు. సో అందరూ కూడా వెరీ నాలెడ్జబుల్ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి మీకు కూడా చాలా ఇన్పుట్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని విక్టిమ్స్కి న్యాయం చేసేటువంటి దిశలో మీరు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే సో సకాలంలో నేను స్పందించడం జరుగుతుందని మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.